ఆడవాళ్ళు ఎక్కువ పని చేస్తారా, మగవాళ్ళు ఎక్కువ పని చేస్తారా అంటే అండి, ఆడవాళ్ళు శరీరం అంత బలంగా ఉండదు, కానీ బాధ్యతలు ఎక్కువ అండి. ఆడలు మగవాళ్ళ కన్నా ఎక్కువ పని చేస్తారండి. అటు ఇళ్లలోనూ చూసుకుంటారు, ఇటు బయట చూసుకుంటారు. వాళ్ళకి అంత బరువు అంత ఓపిక కూడా లేదండి. ఏదో ఇళ్లలోంచి పొద్దుటే వంట చేసుకుని డబ్బాలు ఇది అన్నం పట్టుకొచ్చారు, కాసేపు తిన్నారండి. ఆడవాళ్ళు వచ్చేసి జీతాలు సగానికి సగం అండి. మగవాళ్ళకి ఒక 2000 1500 ఉంటాయి, వీళ్ళకి 700 ఇవ్వడానికి చాలా ఇదండి. వీళ్ళు కాంటాక్టు రెగ్యులర్గా పని దొరకాలంటే వాళ్ళు ఇచ్చిన జీతానికి ఎప్పుడు పని చేస్తూ ఉండాలండి. వీళ్ళు పప్పమండి మళ్ళీ ఒక 5 గంటలకి ఏంటి దాదాపు ఒక 5 గంటలకి ఇంట్లోకి వెళ్తారండి. ఏంటి ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ వంటలు చేసుకుని ఆ పిల్లలకి ఏదో పెట్టుకునండి. పెద్దవాళ్ళు ఉంటారు ఇళ్ళల్లో, వాళ్ళని చూసుకుని అప్పుడు ఎప్పుడు పడుకుంటారు, మళ్ళీ ఎప్పుడు లేస్తారు. మళ్ళీ పొద్దున్న మామూలు అండి. ఆదివారం ఒక్కరోజు లీవు, బట్టలు ఈ చేత్తోనే ఉతుక్కోవాలి కదా. వీళ్ళు ఒకసారి స్థిరం ఉండరండి. ఎక్కడ వాళ్ళు చేసే పని దగ్గర అక్కడ అటు వెళ్ళిపోతూ ఉంటారు. దానికోసం 5 అయితే ఇంకా దాని ముందు అన్నీ క్లీన్ చేసేసి ఎక్కడెక్కడ సదిరేసి వెళ్ళిపోతారండి. పాపం నాకు అనిపిస్తుంది, ఎందుకెంత కష్టమైన జీవితం ఇస్తున్నారు భగవంతుడా ఆడవాళ్ళకి మాత్రం. ఇళ్లలో బాధ్యతలు, కానీ వీళ్ళు పనిచేసిన జీతం మొత్తం వీళ్ళ చేతిలో ఉండదండి. మగవాళ్ళు వాళ్ళు ఖర్చు పెట్టేసుకుంటారు. ఇది టీ ఇచ్చినట్టున్నారు. వీళ్ళు పనిచేసినవి అండి ఫ్యామిలీకి పిల్లలకి ఉపయోగిస్తారు, కానీ మగవాళ్ళు వాళ్ళ జలసాలకి వాటికి వాడేస్తారండి. వీళ్ళ జీతం కూడా లాగేసుకుంటారు, కానీ గుడ్డులాగా పని చేయాల్సి వస్తుందండి. ఒక్కొక్కరు వీళ్ళలో మగవాళ్ళు సరి ఉంటారండి, ఉన్న పట్టించుకోరు. వీళ్ళు ఏదో పాకులాడతారండి. రోజు పని చేస్తే ఒక అమౌంట్ వస్తుంది అనేసి వీళ్ళకి అదేదో షర్ట్లు ఇదివరకు మామూలుగా వచ్చేవాళ్ళండి. ఇప్పుడు ఏదో షర్టులు లాంటివి వేసుకుంటున్నారు. ఆ చీర పైన వేసుకుంటే బాగుంటుందండి. అప్పుడు చీర అనుకోండి, మనం ఆడవాళ్ళు సౌష్ఠవం వేరే తెలుస్తూ ఉంటుందండి. సెక్సీగా నడుము అవన్నీ కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు చొక్కా వేసుకోవడం వల్ల ఇప్పుడు డీసెంట్గా ఉందండి. పాపం వాళ్ళకి కంఫర్టబుల్గా ఉన్నట్టుంది. చాలా పనిచేసే వాళ్ళు కూడా షర్ట్లు వేస్తున్నారు. ఇది అటు కూర్చొని టీ తాగుతున్నారు. నాకు ఈ రాళ్ళన్నీ మోస్తారండి. వెనక్కి మోసారు, ముందు మోసారు. నాకు అనిపిస్తుందండి, భగవంతుడా వాళ్ళకి ఎందుకు ఇలా పనిష్మెంట్ ఇస్తున్నా ఆడల్ని. శారీరకంగా బలహీనండి, ఇళ్ళలో బాధ్యతలు, వాళ్ళు పాపం నలిగిపోతారండి. పని చేయలేని స్థితిలో కూడా పనికి వస్తూ ఉంటారు. వాళ్ళ వయసు ఇంచుమించు ఒక ఆవిడ వయసు 50 దాటుందండి, ఒక ఆవిడకి 30-40 మధ్య ఉంది. ఇళ్ళల్లో పిల్లల్ని వదిలేసి ఆఫీస్ పని చేయడం ఒక ఇదండి. కొంచెం నీడపట్టు మీద ఉంటారు. ఈ ఎండలో బరువు ఇటువంటి తల మీద సిమెంట్ పనులు, మూటలు, రాళ్ళు రప్పలు నెత్తి మీద వేసుకొని